గోల్కొండలో ఈగల్ రైడ్కి సంబంధించిన బ్రేకింగ్ ఇది. హైదరాబాద్ గోల్కొండ తారామతి రిసార్ట్లో ఈగల్ టీం దాడులు చేసింది. మోర్ దాన్ ఫ్రెండ్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు కొంతమంది. దీనికి దాదాపు 600 నుంచి 800 మంది హాజరయ్యారు. పోలీస్ రైడ్ జరిగిన సమయంలో ఈవెంట్లో సుమారు 300 మంది ఉన్నారు. 36 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా అందులో 6గురికి డ్రగ్ పాజిటివ్గా వచ్చింది. ఆ 6గురిలో ఒక మహిళ కూడా ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోర్ దాన్ ఫ్రెండ్స్ పేరుతో జరిగిన ఈవెంట్లో విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యము సేవించినట్లు కనిపిస్తోంది. అట్లానే బీర్లు, వోడ్కాలు, విస్కీ బాటిల్స్ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పడున్నాయి. సో 30 మందికి టెస్ట్ చేస్తే 6గురికి పాజిటివ్గా వచ్చింది. అందులో ఒకరు మహిళ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఇది ఎవరు నిర్వహించారు, అందులో పాల్గొన్నవారు ఎవరెవరు, పూర్తి వివరాలు స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. గోల్కొండలోని హిస్టారికల్ తారామతి బిరాదరి రిసార్ట్లో డ్రగ్ పార్టీ జరుగుతుందనే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పోలీసులు ఇక్కడ దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాము. ఇక్కడ వీళ్ళు ఈగల్ టీమ్, టాస్క్ ఫోర్స్, హెచ్న్యూ టీములు కలిసి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. మోర్ దాన్ ఫ్రెండ్స్ అనే పేరుతో ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. సో ఈ ఈవెంట్ ఒక టికెట్ ఈవెంట్. దీంట్లో కూడా అందరు కూడా హై ప్రొఫైల్ వాళ్ళు ఇక్కడ ఈవెంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడికి ఈగల్ టీము, హెచ్న్యూ టీము, పోలీసులు వచ్చినప్పుడు సుమారుగా 300 నుంచి 400 మంది ఇక్కడ ఉన్నట్టుగా గుర్తించారు. ఫ్లోటింగ్లో అయితే సుమారు 500 నుంచి 600 మంది ఈవెంట్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ పోలీసులు చూసిన వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. 36 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహిస్తే అందులో 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. చూడు, ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ తారామతి బిరాదరి అనేది. ఇది ఒక చారిత్రాత్మకమైన హైదరాబాద్ హిస్టరీలో ఎంతో కీలకమైన ప్లేసు. దీన్ని ప్రైవేట్ ఈవెంట్లకి వీటికి ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ ఈవెంట్ జరుగుతున్నట్టు, ఒక ఈవెంట్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్లో ఇక్కడ పూర్తిగా కూడా డ్రగ్ పార్టీ జరుగుతున్నట్టుగా ఈగల్ టీంకి సమాచారం, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు అక్కడ రైడ్ చేయడం జరిగింది. చూశారు కదా, మొత్తం ఇక్కడున్న వాతావరణాన్ని చూస్తే కంప్లీట్ ప్రైవసీ ఉన్న ప్లేస్గా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇట్లాంటి ఈవెంట్లో డ్రగ్స్ ఉండే అవకాశాలు ఉంటాయనేది ఈ వాతావరణం చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడికక్కడ కూల్ డ్రింకులు, దాంతోపాటుగా కూడా బీర్లు, విస్కీలు, టకీలా, దాంతోపాటుగా కూడా వోడ్కా బాటిల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూశారు కదా, వెనకాలంతా కూడా డీజేలు, మ్యూజిక్లు వాటితో కలిపి ఏర్పాటు చేసిన సిస్టమ్ ఒకటైతే కనిపిస్తుంది. సో జేసన్ అనే వాళ్ళు ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తున్నారు. ఈ ఈవెంట్ పేరు మోర్ దాన్ ఫ్రెండ్స్. మోర్ దాన్ అనే ఫ్రెండ్స్ అనే పేరులోనే ఇదొక సీక్రెట్ పార్టీ లాంటిది, లేదంటే ప్రైవేట్ పార్టీ లాంటిది, డార్క్ పార్టీ లాంటిది. చూడొచ్చు అక్కడ బీర్ బాటిల్స్ ఎక్కడైతే ఉన్నాయో, పురుషులు, మహిళలు విచ్చలవిడిగా ఇక్కడ మద్యం సేవిస్తూ హెచ్న్యూ టీం వచ్చినప్పుడు వాళ్ళకు కనిపించడం జరిగింది. ఇదంతా కూడా ఒక ప్రైవసీ ప్లేస్ లాగా కనిపిస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ డ్రగ్స్ ఉంటాయనే సమాచారంతోనే పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం మీద 36 మందికి టెస్టులు చేశారు. 300 మందికి పైగా హెచ్న్యూ ఈగల్ టీం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా చూస్తుంటే ఒక్కసారి చూశారు కదా, ఇక్కడంతా కూడా కూల్ డ్రింక్లు, దానికి సంబంధించిన డ్రింక్స్, బీర్ బాటిల్స్కి ఎక్కడికక్కడ బీర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. విచ్చలవిడిగా బీర్ బాటిల్స్ పడేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్న పరిస్థితి. దీని వెనకాలన్న వ్యక్తులు ఎవరని తెలవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. విత్ కెమెరా పర్సన్ వెంకట స్వామితో శ్రవణ్, TV9 తారామతి బిరాదరి, హైదరాబాద్ నుంచి.